హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారి గురించి కానీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నేను అనేక వీడియోలు చేశాను. వాళ్ళ గతంలో మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి, వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి, మరి ఆ మాటలు ఏ రకంగా నేటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు, మరి ఏ రకంగా వీళ్ళు నవ్వుల పాలవుతున్నారు, అసలు వీళ్ళు ఈ పదవులు ఉండడానికి అర్హులేనా అనే దానికి సంబంధించి గతంలో అనేక వీడియోలు చేశాను. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు కానీ, వంగలపూడి అనిత గారు కానీ నేటిజన్లకు దారుణంగా చిక్కినటువంటి పరిస్థితి. ఆ నేటిజన్లు అయితే పెద్ద ఎత్తున పండగ చేసుకున్నారు. దసరా పండగ వీళ్ళకి ముందే వచ్చినట్టుగా విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టుగానే మాట్లాడకపోతే ఇదే రకంగా ట్రోల్ చేస్తారు. మనం వీటి గురించి మాట్లాడితేనేమో పేటీఎం బ్యాచ్లు అంటారు. మనలాంటి వాళ్ళని ఆపగలుగుతారు కానీ నేటిజన్లను ఎవరు ఆపలేరు. మరి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తిరుపతి కనుక వెళ్ళాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో, మరి జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతికి వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత మరి రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక పెద్ద మాఫియాని పెద్ద ఎత్తున కుట్ర చేసిందని చెప్పి, జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే కావాలని రాజకీయం చేశారని చెప్పి అంటారనే ఉద్దేశంతోనే ఆయన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ డిక్లరేషన్కి సంబంధించి వంగలపూడి అనిత ఏం మాట్లాడింది, మరి తిరుపతి లడ్డుకు సంబంధించి వంగలపూడి అనిత ఏం మాట్లాడింది, మరి సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు కానీ, అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు సనాతన ధర్మం గురించి చెప్పినటువంటి మాటలకు సంబంధించి కానీ లింకు పెడుతూ నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ముందుగా వంగలపూడి అనిత ఏం మాట్లాడింది అనేది ఒకసారి మీరు వినండి. అరే నాకు అర్థం కాండి, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా తిరుపతి లడ్డు టేస్ట్ చేశారా అని చెప్పి వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఒక హోంమంత్రిగా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో లడ్డు తీసుకున్నటువంటి విషయాన్ని మర్చిపోయి తమకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఉంది, జగన్మోహన్ రెడ్డి గురించి ఏది మాట్లాడినా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా అండి? మీరు హోంమంత్రి కదా, బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. సో మరి అందుకే మీరు అబద్ధం చెప్పారు కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి లింకు చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అనేక సందర్భాల్లో భారతి గారితో పాటు మరి తిరుపతి ప్రసాదాన్ని తింటున్నటువంటి వీడియోలని చూపిస్తూ మరి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో మీరు చేసి ఈ రకంగా పనులు చేస్తారు, ట్రోల్స్కి గురవుతారు, మళ్ళీ ఏమనంటే బాధపడతారు. ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ అక్షింతలు వేస్తే దులుపుకున్నాడని చెప్పి అది కట్ అండ్ పేస్ట్. అనేక వీడియోలు వీళ్ళ దాంట్లోనే కదా వాళ్ళు చేసింది. ఒరిజినల్ వీడియోలు కూడా వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా అనేక సందర్భాల్లో ఒరిజినల్ వీడియోలు చూపించింది కదా. ఫేక్ ఏది రియల్ ఏదని చెప్పి ఇక్కడ ఏ రకంగా వాళ్ళు దీన్ని కట్ అండ్ పేస్ట్ చేసి పబ్లిసిటీ చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ చూపించింది కదా. అక్షంతలు వేసుకున్న తర్వాత ఎప్పుడో తర్వాత తల ఇట్లా అనుకుంటుంటే అక్షంతలు దులుపుకుంటున్నాడని చెప్పి అంటారు. తీర్థం తాగిన తర్వాత ఇట్లా పైకి చేయి అనుకుంటే తీర్థం తాగకుండా పాడేశారని చెప్పి అంటారు. ఈ రకంగా ఏం సాధిస్తారు చెప్పండి? మీరు వేరే విషయాల గురించి మాట్లాడండి మేడం. ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడతారు? మీరు ఇట్లా చేస్తే మీరు నవ్వుల పాలవుతున్నారు. దయచేసి అది గమనించండి. మీరు ఇంకొక ఆనుమత్యం ఏమది, నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా బయటకు వెళ్ళను. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ అని ఆమెనే చెప్పింది. ఇప్పటికీ నా బ్యాగ్లో బైబిల్ ఉంటుందని ఆమె చెప్పింది. మళ్ళీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఎస్ నేను హిందువుని, నేను ధైర్యంగా చెప్తున్నాను, నువ్వు చెప్తావని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తుంది. వీళ్ళ పని జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయడమే. వీళ్ళు గతంలో మేము ఏం మాట్లాడాం, ఇప్పుడే మాట్లాడుతున్నాం, ప్రజలు చూస్తుంటారు కదా, మేము నవ్వుల పాలవుతాం కదా, మమ్మల్ని ట్రోల్ చేస్తారు కదా అనేది ఏం ఉండదు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డిని తిట్టామా లేదా, ఇదే వీళ్ళ ప్రధాన ఎజెండా తప్ప వీళ్ళు ఉన్నటువంటి పదవులకు విలువనివ్వడం కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గురించి మాట్లాడి వాటిని అమలు చేయాలనే విషయానికి సంబంధించి కానీ వీళ్ళకి ఏమి ఉండవు. ఇలాంటి వ్యక్తులు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మనం ఏమన్నా అన్నాం అనుకోండి ఇంకా ఫీల్ అయిపోతారు. కొంతమంది ఉంటారు కదా, ఫీల్ అయిపోతారు. మరి హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మాన్ని కాపాడేది నేనే, దాని గురించి ఎవరు మాట్లాడినా కూడా సహించేది లేదని చెప్పి సీరియస్గా వార్నింగ్లు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతన ధర్మం అంటే ఏందో తెలుసా అని చెప్పి దీక్షలో ఉన్నటువంటి మీరు చెప్పులు వేసుకుంటే అది సనాతన ధర్మం అవుతుందా?
గోమాంసం తినమని చెప్పేటువంటి మీరు సనాతన ధర్మాన్ని కాపాడగలరా? మీ అన్నలిద్దరు కూడా దేవుడు లేనని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి మీరా సనాతన ధర్మాన్ని కాపాడేదని చెప్పి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా చాగంటి కోటేశ్వరరావు గారు ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పారో, సనాతన ధర్మంలో విడాకులు అనేటువంటి మాటనే లేదు. విడాకులు ఇచ్చి భార్యని పిల్లల్ని పక్కన పెట్టి వేరే పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయం సనాతన ధర్మంలో లేదని చెప్పినటువంటి క్రమంలో మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి రెండింటి పక్కన పెడుతూ పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి చాగంటి గారు చెప్పినట్టు సనాతన ధర్మం సంబంధించి మాట్లాడే అర్హత మరి పవన్ కళ్యాణ్ గారికి ఉందా? మరి విడాకులు ఇవ్వకముందే వేరే మహిళని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, మరి ఆ మహిళకు ఒక బాబు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో మహిళని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం మాట్లాడాలని నాకు కూడా ఇష్టం ఉండదు. కానీ సనాతన ధర్మం గురించి చాగంటి గారు చెప్పినటువంటి క్రమంలో మరి ఈ రకంగా జరిగింది కదా, ఇలాంటి వ్యక్తులు సనాతన ధర్మం గురించి మాట్లాడే రైట్స్ ఉన్నాయా అనే దానికి సంబంధించి నేటిజన్లు అయితే పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ తలా తోకలేని మాటలు మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. నేటిజన్ల చేతిలో చిక్కి పెద్ద ఎత్తున ట్రోల్స్కి గురవుతున్నారు. కనీసం ఇప్పుడైనా మనం ఏం మాట్లాడుతున్నాం, గతంలో ఏం మాట్లాడాం, ఇప్పుడే మాట్లాడుతున్నాం అని తెలుసుకొని మాట్లాడితే ఆ నేటిజన్ల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇదే రకంగా మాట్లాడితే వాళ్ళు ఇదే రకంగా ట్రోల్ చేస్తూ పండగ చేసుకుంటారు.